సో హాయ్ గైస్, జీ5లో రిలీజ్ అయిన బహిష్కరణ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాము. 6 ఎపిసోడ్లతో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్లో అంజలి, శ్రీతేజ్, అనన్య నాగల్ల ప్రధాన పాత్రలు అయితే పోషించారు. ఇంకా 2-3 స్ట్రాంగ్ క్యారెక్టర్ కూడా ఉన్నాయి. అయితే ఈ మూవీ అయితే నాకైతే నచ్చేసిందండి. ఈ వెబ్ సిరీస్ చూసినట్లయితే గుంటూరు జిల్లాలో ఒక ఊర్లో ప్రెసిడెంట్కి, ఒక వేశ్యకి, ప్రెసిడెంట్ దగ్గర పనిచేసే పాలేరికి మధ్య ఏం జరిగింది అనేదే ఈ కథ. ప్రెసిడెంట్ ఉంచుకున్న వేశ్య మీద మనసు పడతాడు అక్కడ పనిచేసేవాడు. అయితే వారిద్దరిలో ఆ వేశ్య ఎవరికి దక్కిందా, చివరికి ఈ ముగ్గురి జీవితంలో ఏం మిగిలాయి అనేదే మిగిలిన కథ. ఎపిసోడ్ 1లో 1997లో స్టార్ట్ అవుతుంది. ఒక భార్య కూతురుతో ఉన్న హీరో ఎవరినో చంపడానికి కత్తి తీసుకొని బయలుదేరి వెళ్తాడు. అయితే ఆ ఫ్యామిలీతో అంత హ్యాపీగా ఉన్నవాడు ఎవరిని చంపాలనుకుంటాడు, ఎందుకు చంపాలనుకున్నాడు, అసలు ఏం జరిగింది అనే దాంతో ఈ మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే వేశ్య పాత్రలో అంజలి సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో అయితే క్వీన్ ఆఫ్ ది షోగా అయితే నిలిచిపోతుంది. అండ్ దర్శి పాత్రలో ప్రెసిడెంట్కి పాలేరుగా శ్రీతేజ్ అయితే బాగానే చేశాడు. అండ్ అనన్య నాగల్ అయితే దర్శికి వైఫ్ పాత్రలో ఇంపాక్ట్ ఇచ్చే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఇక రవీంద్ర విజయ్ గారు ప్రెసిడెంట్గా హైలైట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇకపోతే మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ రెండు బాగానే ఉన్నాయి. అండ్ సాంగ్స్ వచ్చేసరికి యావరేజ్గా అయితే ఉన్నాయి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే స్టార్టింగ్ ఎపిసోడ్లో ఇక మధ్యలో అంజలి రోల్తో వచ్చే సీన్స్ ఇబ్బందిగా ఉంటాయి. అలాగే మధ్యలో వల్గర్ వర్డ్స్ కూడా ఉంటాయి. ఇంకా వైలెంట్ సీన్స్ ఉంటాయి. సో ఫ్యామిలీతో అయితే చూడడానికి అవాయిడ్ అయితే చేసి చూడండి. అండ్ రేటింగ్ పరంగా అయితే నా ఒపీనియన్ అయితే 3/5 అయితే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.